కళలన్నిటితో పాటు మీకు పాట కూడా బాగా వచ్చు. పాట మీరు సినిమాలో కూడా పాడాను. నాకు బాగా ఇష్టమైన అంశాల్లో పాట ఒకటి మొదటి నుంచి. నేను వీటితో పాటుగా పౌరాణిక నాటకాన్ని కూడా బాగా ప్రేమించాను. నా సాంస్కృతిక మండలి నేపథ్యానికి కూడా ఇది ఒక కారణం. మన 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 సాంప్రదాయ కళలంటే నాకు బాగా ఇష్టం. అందుకోసమని నేను ఆ శాఖని ఇష్టపడి చేశాను. నా కృష్ణ రాయబారం, రామాంజనేయ యుద్ధం, చింతామణి, గయోపాఖ్యానం, తెలుగులో హరిశ్చంద్ర, తెలుగులో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అన్ని నాటకాల్లోని అన్ని పద్యాలు కంఠస్థంగా వచ్చు. అట్లా ఉండేది ఆ ఇంట్రెస్ట్ దాని మీద. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలన్న ఒక ఏమన్నా కోరిక ఏదైనా డైరెక్షన్లో ఉందా? ఇప్పుడు అనిపిస్తున్నది. ఇప్పుడు ఈ నాళ్ళ తర్వాత కొంచెం విసుగు అనిపిస్తున్నది. చేసి చాలా కాలం చేశాం కదా, చాలా సినిమాలు అయిపోయాయి, ఇదంతా రుబ్బిన ఇదైపోయింది అనమాట. అందుకని ఇంకేదన్నా మార్పు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇది చేస్తూనే దీన్ని పూర్తిగా మానేస్తే మళ్ళీ ఒక్కసారిగా ఏదైతే సామెతలాగా ఉంటుంది. అట్లా మానేయకుండా ఇది చేస్తూనే ఇంకేదన్నా చేస్తే బాగుండేమో అనిపిస్తున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో మీరు చేపట్టిన పోస్ట్ ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు మీ టర్మ్లో అని అనుకున్నారు? ఆ పోస్టుకున్న పరిధుల మటుకు న్యాయం చేయగలిగాను. నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే 4 సంవత్సరాలు నేను పదవి చేసినప్పుడు ఈ 4 ఏళ్ళు నాకు ఎందుకు సద్వినియోగం అయింది అనుకుంటానంటే, నేను పదవిలోకి వచ్చేసరికి 1900 మంది కళాకారులకు పెన్షన్స్ వస్తూ ఉండేవి అనమాట. 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళకి. నేను వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఇప్పుడు 8,000 మందికి ఇస్తున్నాం, నెలకు 500 రూపాయలు చొప్పున. నేను వచ్చేటప్పటికి ఇంకా 2,500 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. కళాకారులు అడిగారు అనమాట అప్లికేషన్స్ పెండింగ్లో ఉంటే, అది ఇంకో సంవత్సరానికి ఇంకొంచెం ఎక్కువైపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అప్పుడు కల్చరల్ మినిస్టర్గా ఉండేవారు. ఆయనతో చెప్పాను, అన్న ఇట్లా చాలా పెండింగ్లో ఉన్నాయి, మనం అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, మిగతా వర్గాలందరికీ, కళాకారులని పాపం వాడు బతికినంత కాలం ఆర్టిస్టులుగాను మరోగాను ఉండి వాళ్ళలో శక్తి అయిపోయి వాళ్ళ గ్లామర్ తగ్గిపోగానే వాళ్ళకి పిలిచే అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేకపోగానే వస్తూ ఉండాల్సి వస్తుంది, ఏం చేద్దాం అన్నారు. ఒకసారి మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ విషయాన్ని వెళ్ళావు చెప్పాం. శాచ్యురేషన్ ఇచ్చేసి ఎంతమంది ఉన్నారు మొత్తం అన్నాడు. ఇంకొక 8,000 మందికి ఇస్తే మనం అసలు కళాకారులు ఇబ్బంది పెట్టడం సరిపోతుంది అని అనుకున్నారు. ఆయన వెంటనే ఓకే చేశారు. ఆయన బడ్జెట్ ఎంత అవుతుందో లెక్కేయండి అన్నాడు. ఇచ్చాను తీసుకెళ్ళి 5-6 రోజుల తర్వాత. ఓకే గ్రాంటెడ్ అన్నాడు, అంతే చేసేసి. అది మాత్రం నేను చాలా సంతోషంగా నేను భావిస్తాను. నేను చేసిన పదవీ కాలంలో నాకు బాగా మీ అచీవ్మెంట్, అది నా అచీవ్మెంట్ సంతృప్తికరంగా ఉంది అనుకుంటా. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూస్తే సుబ్రహ్మణ్యం గారు మీకు ఏమనిపిస్తోంది? మీరు వచ్చిన రాజకీయ నేపథ్యం వేరు, రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో అలాగే వారి స్ఫూర్తితో వచ్చారు మీరు. పదవే పరమావధి తప్ప ఇంకేముంది. ప్రజాసేవ అనేది ఎవరు ఆలోచిస్తున్నారు కాబట్టి అందరూ అంతే. కాంగ్రెస్ పార్టీ అంతే, మిగతా పార్టీలు కూడా అంతే. ఇందులో మినహాయింపులు ఏం లేవు, అందరూ ఒకటే. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అంతగా ప్రజాదరణ పొందగలిగారంటే ఆయన మిగతా అన్నీ పక్కన పెట్టేసేసి ప్రజా సంక్షేమం ఒకటి ఆయన ఎక్కువగా తీసుకున్నాడు. విజన్ ఉంది, ఆయన దూరదృష్టి ఉంది. ఇవాటికే వాళ్ళ తాత్కాలిక ఉపశమనం కోసం తలనొప్పి వస్తే క్రోసిన్ ట్యాబ్లెట్ వేయటం, జ్వరం వస్తే క్రోసిన్ వేయటం ఆలోచించాడు. దీర్ఘకాలిక వైద్యం చేసి అసలు ఈ రుగ్మతను శరీరంలో నుంచి తీసేయాలని కూడా ఆలోచించాడు. అటువంటిది ఏంటంటే ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ, 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వటం కానీ, లేకపోతే అటువంటి ఏదైనా చేయటం అనేది ఏంటంటే అప్పటికప్పుడు నిదానించే ఇవన్నీ. దానివల్ల శాశ్వత ప్రయోజనాలు లేవు, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. దీర్ఘకాలం ఒక జలయజ్ఞం లాంటివి తీసుకుని చేస్తే 15 ఏళ్ల తర్వాత ఫలితం మొదలవుతుంది, 10 ఏళ్ల తర్వాత ఫలితం మొదలవుతుంది. అది నాగార్జున సాగర్ ఆ రోజున నెహ్రూ గారు ఉద్యమించి కట్టబట్టేగా ఇవాళ మనం అందరం ఫలితాన్ని అనుభవిస్తున్నాం. అట్లాగే ఆయన కూడా అంత దూరదృష్టి ఉంది ఆయన. ఇప్పటి నాయకుల్లో లేదంటారు. పదవి కోసం దీనికోసం వాడు కుమ్ములాట్లు ఎక్కువైపోయినాయి. ఎవరు ఎక్కుదాం, ఎవరు కూర్చుందాం పదవిలో, ఏదో ఒక రకంగా పదవి సంపాదిద్దాం, ఎట్లయితే పోయింది పదవి రావాలంతే. నిన్న మొన్ననో ఈ శాఖలు బాగలేవు చెప్పిన చిచి మాకైతే ఇది మధ్య పదవి వద్దు అని చెప్పారు. ఏ శాఖ అయితే ఏంటి, ఆ శాఖ మత్స్య శాఖ అయితే మంచిది కదా, ఈ శాఖ వద్దు నాకు ఆ శాఖ కావాలి అంటాం అనేది అది అంత మంచి పని కాదని నా ఉద్దేశం. ఇంకా ప్రజాసేవ ఏం జరుగుతుంది?
శాఖల కోసమే పట్టుబట్టి కుమ్ములాడుకుంటుంటే అస్థిరత ఎందుకు వచ్చిందంటారు? నాయకత్వ లోపం అంటారా పార్టీలో, రాష్ట్ర కాంగ్రెస్లో? ఈ కుదుపు సహజం. ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకుడు చనిపోయిన తర్వాత అన్నీ తానుగా చూసుకున్నాడు ఆయన. అన్నీ తానే చూసుకున్నాడు అనమాట. ఏది వచ్చినా సరే నేను బాధ్యుడు అన్నాడు. చివరికి ఎలక్షన్లో గెలుపోవటం వరకు కూడా నేనే బాధ్యుడు అన్నాడు. ఒక్కడిని చూపించండి మొత్తం రాష్ట్ర రాజకీయంలో గెలుపోవటం వరకు కూడా నేనే బాధ్యుడిని అనగలిగే నాయకుడిని చూపిస్తే దండం పెట్టి ఆయన ఎంబటి ఆయన అడుగులు అడిగేసి నడుస్తాం. అటువంటి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి, వీళ్ళతో పొత్తులు పెట్టుకోండి అంటే ఎవరితో పొత్తు అక్కర్లేదు, గెలిచినా దానికి నేనే బాధ్యుడిని, ఓడిపోయినా నేనే బాధ్యుడిని అని చెప్పన్నాడు. అంతగానో గెలిపించాడు పార్టీ. అటు ఇటు అతిరథ మహారథులు, స్టార్స్ అందరూ వచ్చారు. అతను మాత్రం ఎవరి మీద వేసే అస్త్రం వాళ్ళ మీద ప్రయోగించాడు ఆయన. ఆయన దగ్గర అంబుల పొద్దులు చాలా ఉన్నాయి అస్త్రాలు. ఒక్కొక్క అస్త్రం వేసి కొడుతుంటే తలకాయ తెగి కింద పడ్డాయి. 157 మందితో పార్టీ గెలవడం ఆయనకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది మొదట్లో. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను. కాస్త నిరుత్సాహపడ్డాడు. తర్వాత తమాయించుకొని ఇట్స్ ఆల్ రైట్ అని అన్నాడు. దాన్నే సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాడు. ఇంకొక 20 సీట్లు రావాల్సిందని ఆయన ఉద్దేశం. 25 సీట్లు వస్తే ఆయన బాగా అనుకున్నారు ఎట్లా అయినా. కానీ మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒకటైన తర్వాత కూడా ఒక్కడు ప్రచారం చేసి ఒక్కడు ఎన్ని మీటింగులు తిరిగారో పాపం ఆయన. అట్లా కనుక ఉంటే నాయకత్వం ఉండాలి, ఇప్పుడు అట్లా ఉండాలి. అలాంటి నాయకత్వం ముందు ముందు వచ్చే అవకాశం ఉందని మీరు ఏమైనా ఆశాభావం ఉందా మీకు? నాకు ఆశాభావం ఉంది. నేను ఆశావాదిని, తప్పకుండా వస్తుందని కూడా నమ్మకం ఉంది.